నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మనం చాలా కాలం తర్వాత కలుసుకుంటున్నాం. మనం ఒక మంత్రాన్ని కనుక్కున్నాం. అదే నేను ఇలా ఎందుకున్నాను. ఇది మహామంత్రం. నేను ఎవరు కంటే కూడా నేను ఎవరు చాలా ప్రచారంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రచారంలో ఉంది. ఆ ప్రశ్నలో ఏమీ పసలేదు. దానివల్ల జరిగింది లేదు, ఒరిగింది లేదు. లేనిపోని కల్పనలు, దాని గురించి చాలా చాలా ఊహాగానాలు, చాలా ఊహించుకోవడం, ఆ ఊహించుకొని దానికి భాషను జతచేయడం, నేను ఎవరు, నేను అది, నేను ఇది, చాలా కథలు ప్రచారంలోకి వచ్చాయి. అసలు సిసలైనటువంటి ప్రశ్న చాలా అన్వేషిస్తే, వెతికితే ఎంతో రీసెర్చ్ చేసి అంతర్ముఖంగా మనల్ని మనం పరిశీలించుకుంటే మనకు అంతుపట్టనటువంటి ఒక వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడు. అంతు చిక్కనటువంటి ప్రవర్తన మనకు కనిపిస్తుంది. ఆ అంతు చిక్కని, అంతుపట్టని ప్రవర్తన కలిగిన మనిషి ఎవరయ్యా అని చూస్తే అది మరెవరో కాదు, నేనే అని తేలుతుందన్నమాట. నన్ను మించినటువంటి ఆశ్చర్యం ఈ ప్రపంచంలో లేదు. నాకు నేనే అంతుపట్టను. ప్రతి వ్యక్తి జాగ్రత్తగా గమనించండి. కాబట్టి నేను ఇలా ఎందుకు ఉన్నాను, ఎందుకు ఇలా తయారయ్యాను, ఈ వింత ప్రవర్తనకి కారణం ఏమిటి, నా బుద్ధి ఒక చోట ఎందుకు నిలబడదు, అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ఈ యొక్క చలనం ఎలా ఏర్పడింది బుద్ధికి, దాన్నే మనం మనస్సు అంటున్నాం. బుద్ధి మనస్సుకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే, చూడండి, మెదడుకి ఉండేటువంటి ఆలోచనలు, అది పడేటువంటి వెంపర్లాట, ఇది బుద్ధి. ఈ బుద్ధి ఎప్పుడైతే చంచలం అవుతుందో, అంటే తిరుగుతూనే ఉంటుందో, దాంట్లోకి దీంట్లోకి దేని మీద కూడా నిలకడగా ఉండదు. ఇది పూజ చేయాలని కూర్చుంటుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. పాఠం చదవాలని కూర్చుంటుంది, ఏదైనా నేర్చుకోవాలని కూర్చుంటుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. ఒక చోట నిలబడకుండా, ఎలాంటి ఏకాగ్రత లేకుండా రకరకాల విషయాల్లోకి వెళ్ళి తనను తాను చికాకు పరుచుకునేటువంటి వస్తువే ఈ యొక్క మనస్సు. అంటే తిరుగుతున్నటువంటి ఈ బుద్ధి ఏదైతే ఉందో, చెప్పాం కదా, ఇప్పుడు మెదడు, బుద్ధి, మనస్సు, ఈ మూడింటికి మనం తేడా చెప్తూ ఉన్నాం. కాబట్టి ఆలోచనలతో నిండినటువంటి ఈ బుద్ధి ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో, అది ఒక సామెత కూడా ఉంది కదా, తిరగమరిగిన కాలూరుకోదు, తిట్టమరిగిన నోరూరుకోదని. ఆ తిట్టడం అలవాటైనటువంటి నోరు అది ఊరుకోదట. దేన్నో ఒకదాన్ని విమర్శిస్తూనే ఉంటుంది, తిడుతూనే ఉంటుంది, శాపనార్థాలు పెడుతూనే ఉంటుంది. అలాగే ఇది తిరగమరిగిన కాలు, తిరిగి తిరిగి కాలుకి అలవాటైపోయింది. ఇది ఒక్క దగ్గర నిలబడదు, ఒక దగ్గర కుదురుగా కూర్చోదు. వాడు మామూలుగా కుర్చీలో కూర్చున్నా కానీ కాళ్ళు ఇట్లా 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 అని ఆడిస్తుంటాడు. మీరు చాలా మందిని చూడండి, ఆ కాళ్ళు స్థిరంగా ఉండవు అన్నమాట. అలాగే ఈ యొక్క బుద్ధి ఎప్పుడైతే స్థిరంగా ఉండదో, దేని మీద అయితే ఇది నిలబడదో, దాన్నే మనం మనస్సు అని అంటున్నాం. కాబట్టి నేను ఇలా ఎందుకున్నాను అంటే,
అంటే అబద్ధాలు చెప్తున్నావా, ఎందుకు ఇలా ఉన్నావు? తాగుబోతువా, ఎందుకు ఇలా ఉన్నావు? డబ్బు పిచ్చా, ఎందుకు ఇలా ఉన్నావు? అహంకారమా, ఎందుకు ఇలా ఉన్నావు? నిన్ను నువ్వు ఊహించుకొని నా అంత అందమైనటువంటి శరీరమే లేదని అనుకుంటున్నావా, ఎందుకు ఇలా ఉన్నావు? నాలాంటి భక్తిపరుడే లేడు, నాలాంటి మంచివాడే లేడు, నీ గురించి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ గురించి ప్రపంచం అనుకోవాలి, నువ్వు అనుకోవడం కాదు. కాబట్టి ఇది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? ఇది ఎవరు? ఇది అంటే ఈ శరీరము, ఈ శరీరంలో ఉన్నటువంటి బుద్ధి, దాని ఆలోచన, అది తిరుగుతున్నటువంటి తీరు, ఆ చలనము, ఇవన్నీ కలిపి ఇది ఇది అంటే అది నేను ఇలా ఎందుకు ఉన్నాను? ఈ ప్రశ్న ఏం చేస్తుందంటే మీరు చేస్తున్నటువంటి పనులను అన్నిటినీ కూడా ఒకసారి సమీక్షిస్తుంది. అంటే చూసి ఈ పని ఎందుకు చేశాం, ఏ ఉద్దేశంతో చేశాం, దీనివల్ల ఏం పొందావు, ఏం పోగొట్టుకున్నావు, ఎందుకు ఇలా నువ్వు ప్రవర్తిస్తూ వస్తున్నావు? నువ్వు చేసేటువంటి ప్రవర్తన ఇతరులు చేస్తే నువ్వు సహిస్తావా? ఇతరులు చేస్తే నువ్వు ఎప్పుడైతే సహించవో అదే పని నువ్వెందుకు చేస్తున్నావు? ఇలా మనల్ని ప్రశ్నించుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి జీవిత విధానం అనేది మన ముందు నిలబడుతుంది. ఆ జీవిత విధానానికి మనం ఎప్పుడైతే సహకరిస్తూ పోతామో, ఆ మార్పులను ఎప్పుడైతే తెచ్చుకుంటూ పోతామో, ఆ జీవితం మనల్ని చాలా ఉన్నతమైనటువంటి మానసిక స్థితికి, మానసిక ఆనందానికి, తాదాత్మ్యతకి తీసుకెళ్తుంది. అదొక మాటలకు అందనటువంటి అనుభూతి, మాటల ద్వారా వెల్లడించలేనటువంటి ఒక స్థితి. ఆ స్థితిని మీరు మొదటగా పొందుతారు. మొదటగా చేరుకోవాల్సింది ఇది. ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతోని మొదలవుతుందని అన్నట్టు మనిషి యొక్క మానసిక ప్రయాణం ఏదైతే ఉందో, నేను ఇలా ఎందుకున్నాను అనే ప్రశ్నతోనే మొదలవుతుంది. విపరీతమైన అహంకారం, ఎందుకు ఇలా ఉన్నాను? రాజ్యకాంక్ష, పదవీకాంక్ష, లేదా నేను అనుకున్నదే జరగాలని పంతం పట్టేటువంటి స్వభావం, మొండితనం, ఇలా చెప్పుకుంటూ పోతే అసలు అంతులేదు. వేలాది లక్షణాలు, వేలకు వేలుగా మనకు కనిపించేటువంటి ఈ ప్రవర్తన ధోరణి, ప్రవర్తన తీరు ఏదైతే ఉందో అది మనకి కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఆశ్చర్యం వేస్తుంది. అప్పుడు ఇలా ఎందుకు చేస్తూ వస్తున్నాను, లేదా మనుషులు ఇలా ఎందుకు చేస్తూ వస్తున్నారు, మనుషులు ఇలా ఎందుకు ఉన్నారు అంటే, మన పనులను మనం పరిశీలించి చూసినప్పుడే మనం ఏమిటో అర్థమవుతుంది. ఈ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలను ఆపివేయాలనేటువంటి పని చేస్తూ పోతారు. దాన్నే ధ్యానం అని అంటారు. అదొక వృధా ప్రయత్నం. దానివల్ల ఏమి జరిగేదేమి లేదు. ఎందుకంటే ఆ కూర్చున్న 15 నిమిషాలు 20 నిమిషాలు మీ ఆలోచనలను మీరు నియంత్రించాలని, ఆలోచనలు లేకుండా ఉండేటువంటి స్థితిలో ఉండాలని ఏం చేస్తారంటే కంట్రోల్ చేస్తూ పోతారు. అయితే ఈ కంట్రోల్ చేసేవాడు ఎవరు? మీరే. దేన్ని కంట్రోల్ చేస్తున్నారు? ఆలోచనలు. ఆలోచనలు ఎవరివి? మీవే. మిమ్మల్ని మీరు ఎలా నియంత్రణలో పెట్టుకుంటారు? ఎంతసేపు పెట్టుకోగలరు? కాబట్టి మళ్ళీ ఆ పాత ప్రవర్తనే, పాత ఆలోచనే మళ్ళీ ఆ జీవితంలో కనబడుతుంది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని రకాల మంత్రాలను జపించినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని పుస్తకాలు చదివినా కేవలం మీకు విషయము,
అంటే కేవలం ఒక సబ్జెక్టు మీకు వచ్చినట్టు అనిపిస్తుంది కానీ మీలో మాత్రం ఏమీ మార్పు ఉండదు. ఈ నియంత్రణ చేసుకోవడం, బలవంతంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని అనుకోవడం ఏదైతే ఉందో అది సరి అయినటువంటి ఫలితాలను ఇవ్వదు. అన్ని సమస్యలకి పరిష్కారం మనిషిలో ఉన్నటువంటి అసలు సిసలైనటువంటి జీవితాన్ని ఆవిష్కరింపజేసేటువంటి మహామంత్రం నేను ఇలా ఎందుకున్నాను. ఈ ప్రశ్న ద్వారా మీరు చాలా దూరాల వరకు ప్రయాణం చేస్తారు. అద్భుతమైనటువంటి విహారాన్ని మీరు చేస్తారు. మీ జీవితము యొక్క పూర్తి అర్థాన్ని మీరు ఆకలింపు చేసుకుంటారు, మీరు తెలుసుకుంటారు. అది ఎక్కడి వరకు పోతుందంటే పరమపద సోపానం. కేవలం ఈ భౌతికమైనటువంటి, ఈ సంసారికమైనటువంటి, ఈ సామాజికమైనటువంటి జీవితం కాకుండా దీని అవతల ఉన్నటువంటి అద్భుతమైన జీవితానికి కూడా మీరు వెళ్తారు, చవి చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, మహామంత్రం నేను ఇలా ఎందుకున్నాను, లేదా మనం ఇలా ఎందుకున్నాం. దీన్ని చాలా తీక్షణంగా, సీరియస్గా తీసుకొని చాలా సావధానంగా మనం విని దీని లోతులను మనం తెలుసుకుంటేనే ముందుకు వెళ్ళగలము. జీవితం యొక్క రహస్యాన్ని మనం భేదించగలం, తెలుసుకోగలం. నమస్కారం.